26 తారీఖున రైతు భరోసా డబ్బులనేది పథకాలను ప్రారంభించి తర్వాత ఉటకాయించారు. ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్డు చెప్పారనమాట. ఈరోజు వీరి ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ అయ్యాయని, ఇందుకు సంబంధించి లెక్కలతో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. ఎవరెవరికి పడుతున్నాయి, ఎవరెవరికి జమ కాలేదు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది అనేది రైతులకు గుడ్ న్యూస్ అండి. రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. ఇటీవల ఆగిన రైతు భరోసా నిధులను తిరిగి ఈరోజు నుంచి అనగా ఈరోజు మనకు తేదీ చూసుకున్నట్లయితే 5 తారీఖు నుంచి ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లో ఇవాళ నుంచి రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందంటే 1 ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పారనమాట. తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలో జనవరి 26 నుంచి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 రూపాయల సాయం అందజేసింది. మార్చి 31 నాటికి రైతు భరోసా సాయం రైతుల ఖాతాలో వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో రైతు భరోసా సాయం పంపిణీ నిలిచిపోయింది. దీంతో రైతులకు పెట్టుబడి సాయం అందక జాప్యం నెలకొంది. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే రైతుల ఖాతాలో కూడా డబ్బులు వేస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది. మొత్తం మీద అయితే ఈరోజు అయితే డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ అవుతున్నాయండి.